హాయ్ ఫ్రెండ్స్, రిచపాటి స్వాగతం. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 6 డే 5 కంప్లీట్ అయింది. ఈరోజు ఏంటంటే ఫస్ట్ వచ్చి టాస్క్ హాఫ్ గేమ్ ఒకటి పెట్టారు. హాఫ్ గేమ్లో 9 అకాడమీ యష్మి అకాడమీ కూడా పార్టిసిపేట్ చేసినాయి. ఏంటంటే హాఫ్ గేమ్లో ఏంటంటే హాఫ్స్ అంటే రింగ్స్లా ఉంటాయి. వాటిని ఈ టీమ్మేట్స్ ఐదుగురు ఈ 9 టీము అందరూ చేతులు పట్టుకుని అటు ఇటు చేతులు పట్టుకుని విడిపోకుండా చేతులు విడిపోకుండా నిలబడాలి. దీన్ని త్రూ బాడీ పాస్ చేయాలన్నమాట. యష్మిక టీము 9 టీము ఎవరు ఎక్కువ రింగ్లు పాస్ చేస్తారో వాళ్ళని విన్ అయినట్టు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రింగ్ని ఫస్ట్ తీసి పర్సన్ చేతి తీయకూడదు. కాలు ఆరు చేయి నోటితో కానీ కాలుతో కానీ తలతో కానీ ఏదో తీయాలి కానీ చేతి తీయాలి. అలాగే రింగ్ గేమ్ స్టార్ట్ అయింది. వీళ్ళు ఓన్లీ హ్యాడ్స్ ఉపయోగించి 9 టీము రింగ్ పాస్ చేశారు. జస్ట్ హ్యాడ్స్తో చాలా స్పీడ్గాను. యష్మి టీం ఏంటంటే చవరన శేఖర్ భాష కొంచెం బాడీ కూడా వాడాడు. దానివల్ల కొంత డిలే అయ్యింది. దానివల్ల ఏంటంటే 9 టీం కొత్త లీడ్లో ఉండి గెలిచారు. సో తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయినాయి. త్రూ బాడీ రావాలని చెప్పి యష్మి టీం అంటే ఎనీవేర్ బాడీ నుంచి జస్ట్ పై నుంచి పాస్ అయితే చాలు అనేసి 9 టీం అన్నారు. సో ఇద్దరి మధ్య డిస్కషన్స్ చాలాసేపు సాగినాయి. నిఖిల్ కూడా కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు. 9 టీం విన్నా యష్మి టీం విన్నా అని. మళ్ళీ ఒకసారి రూల్స్ ఒకసారి యశ్వని అని అడిగి అందరూ బాడీలు ఉన్నాయని అది అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇంతకీ 9 టీం గెలిచిందని కన్ఫర్మ్ చేయించే బిగ్ బాస్ ఒకసారి మళ్ళీ ఆన్ అయ్యాడు. వాయిస్ ఇచ్చింది, ఎవరు నిఖిల్ ఎవరు గెలిచారో కన్ఫర్మ్ చేయి అంటే 9 టీం అని చెప్తాడు. సో అక్కడతో ఈ గేమ్స్ ఇక్కడ 9 టీం విన్నర్స్ అయ్యారు. ఇప్పటికి నిన్న జరిగిన గేమ్కి ఇవాళ జరిగిన గేమ్ టాస్క్ ఇద్దరు ఈక్వల్ పొజిషన్లో నిలిచారు. తర్వాత చిన్న గ్యాప్లో మణిగంట కొంచెం పాజిటివ్ అప్రోచ్తో ఉన్నాడు. ఇవాళ మార్నింగ్ నుంచి స్మెల్స్ ఇస్తూ నవ్వుతూ చిన్న చిన్న జోకులు వేస్తూ కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఇప్పుడు దాకా ఉన్న దానికంటే కొంచెం డిఫరెంట్గా కనిపించాడు. ఈరోజు కొంచెం పాజిటివ్గానే ఉన్నాడు. సో అది కొంచెం మంచి విషయం, గుడ్ సైడ్, పాజిటివ్ సైడ్ అని మనం అనుకోవచ్చు. తర్వాత కిచెన్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ జరిగింది. ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ జరిగింది. ఆ చిట్ చాట్లో ఏమైందంటే అభయ్ నవీన్ ప్రేరణ భాష ముగ్గురు ఉన్నారు టేబుల్ దగ్గర. అభయ్ నవీన్ క్వశ్చన్ చేశాడు ప్రేరణ అన్న, ఏంటి ఎవరు గెలుస్తారంటో అదే ఎవరో ఎరిగినట్టే ఫస్ట్ వెళ్ళిపోతారు బయటకు, ఇక అన్నట్టు వెళ్ళిపోతారు అని అంటే ఆ ప్రేరణ నోటితో చెప్పకుండా నెక్కని జస్ట్ ఇలా టచ్ చేస్తుంది. ఇలాగే భాషకు అర్థమైంది. ఇంకా అభయ్ నవీన్కి అర్థం కాలే ఎవరు అని అందరి గురించి చెప్తున్నాడు. చివరికి మణి దగ్గరికి వచ్చి అడిగితే మణి ఉందంట. మరి వాళ్ళు అలాగే ఎందుకు అనుకున్నారు? బహుశా ఏంటంటే వాళ్ళు నామినేట్ చేసే అవకాశం వస్తే మళ్ళీ అందరూ చెప్తే దాన్ని మణిని నామినేట్ చేస్తారేమో, అలాగే అని అనుకుంటున్నారేమో అని నాకు అనిపించింది. ఈ తర్వాత నెక్స్ట్ వచ్చి మరో టాస్క్ అంటే ఛాలెంజ్ అనమాట. ఇది ఫైనల్ రౌండ్. ఇప్పుడు 2 ఈక్వల్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈసారి ఇందులో ఫైనల్గా ఎవరు విన్నాం తెలిసిపోద్ది. ఇక్కడ ఏంటంటే వచ్చి ఛాలెంజ్ స్వింగింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. స్వింగింగ్ ప్లాట్ఫామ్ మీద ఇటుకల్ని నిలబెట్టాలి. అందులో జాగ్రత్తగా తాళ్ళలో ఉంటే అందులో మన కాళ్ళు పెట్టి మన కాళ్ళు తెలితే పెట్టిన ఇటుకలు పడిపోతాయి. అలాగ ఉంది అది. ఆ గేమ్లోకి వచ్చి చాలా అన్ఫేర్గా జరిగిందని అనుకుంటున్నాను గేమ్. నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎందుకంటే వాడు విన్ అవ్వడం మనిషి పక్కన ఓడగొట్టడం కోసం ఆడినట్టు అన్నది ఉంది అది. ఆ గేమ్ అలా కంటిన్యూస్గా భజన మోగి వరకు ఉండి భజన మోగి టైంకి ఎవరు ఇటుకలు ఉంటాయో వాళ్ళే విన్నర్స్ అంటే అదేంటి ఆ టైంకి చెప్పను, భజన ఎప్పుడు మోగుద్దో చెప్పను. సో లక్ ఫ్యాక్టర్ మీద ఉంటుంది. సో అది ఫెయిర్గా అవ్వలేదు అనేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ముందు స్పీడ్గా యష్మి టీం స్పీడ్గా ఎక్కువ ఇటుకు పెట్టినప్పటికీ మొత్తం అన్నీ పడిపోయినాయి. వాళ్ళు 5 ఇటుకు పెట్టేసరికి కానీ వీళ్ళు స్టేబుల్గా పెడుతున్నారు 9 టీం. పెడుతుంటే ఇంతలో పృథ్వీ వచ్చి 9 టీం ఇటుకల్ని తోసేసాడు. ఆ పృథ్వీ వచ్చి తోసేయడంతో మళ్ళీ 9 టీం 0 అయిపోయింది. సో ఇది అప్పుడు ఓంకార్ కూడా షాక్, అది ఆదిత్య కూడా షాక్ అయ్యాడు. వాట్ ఈస్ దిస్ అన్నాడు. తర్వాత మళ్ళీ దానికి ప్రత్యేకంగా అన్నట్టుగా 9 టీం నుంచి నబీల్ వచ్చి వాళ్ళ ఇటుకలు తోస్తాడు యష్మి టీం మీటింగ్. ఆ తర్వాత మళ్ళీ యష్మి టీం నుంచి అభయ్ నవీన్ వచ్చి వీళ్ళే తోస్తాడు. సో ఇలా తోసుకోవడం పెట్టడంతో ఫైనల్గా బజర్ మోగింది. బజర్ మోగే టైం మాత్రం యష్మి టీం లీడ్లో ఉంది. కాబట్టి వాళ్ళని అనౌన్స్ చేస్తాడు ఎవరు నిఖిల్. అనౌన్స్ చేసిన తర్వాత విన్నర్స్కి గిఫ్ట్గా డ్రాగన్ ఫ్లై రూమ్ అని లగ్జరీ రూమ్ ఉంది ఒకటి, అది ఇచ్చాడు బిగ్ బాస్. వీళ్ళు ఇంకా అక్కడ నుంచి మొదలయ్యి ర్యాక్ రావడం అంటే క్యాక్లోకి ఇంత ఆవిడ చేసుకుంటే ఓకే ఎంజాయ్ చేశారు. అలా తర్వాత ఏం చేయబోతున్నారు అన్నది ఏంటంటే ఫస్ట్ వచ్చి మనకంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ చిన్న
గ్యాప్లో చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే మణికంఠనేమో తన గారిని ఇంప్లీట్ చేస్తున్నాడు. సరే తర్వాత బిగ్ బాస్ వచ్చి ఫ్లాగ్స్ని టీంకి నేమ్ ఫ్లాగ్స్ని అది పెట్టుకోమంటే వీళ్ళు లక్ష్మీ టీం వచ్చి అక్కడ నేమ్ పెట్టుకున్నారు, నైనిక టీం వచ్చి అంతలేని వీళ్ళని ఫినిక్స్ బోర్డు అని పెట్టుకున్న టీం పెట్టుకున్నారు, నిఖిల్ టీం వచ్చి క్యాఫ్ టీం పెట్టుకున్నారు. ఇక్కడ ఏమైందంటే ఇంతకుముందు థర్డ్ గేమ్ గెలిచాక వీళ్ళు సోనియాని తీసుకున్నారు. ఎవరో నిఖిల్ టీం నుంచి ఒకరిని తీసుకొచ్చి క్లాన్ పెంచుకొచ్చిన యశ్మికి బిగ్ బాస్ చెప్తే వాళ్ళు సోనియాని తీసుకున్నారు. మామూలుగా నైనిక టీం మీద సోనియా టీం కొంత స్ట్రాంగ్గా ఉందని నాకు అనిపించింది. ఇప్పుడు దాకా ఈ సోనియా ఎంటర్ అవడంతో ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. ఈ 3 టీములు లేకుండా అందులో వీళ్ళు కెరటం ఈ 3 టీముల్ని కన్ఫ్యూషన్ బిగ్ బాస్ పిలిచాడు. బిగ్ బాస్ పిలిచి నైనికాకి మీరు పోలింగ్ చేయక్కర్లేదని, నైనిక చాలా హ్యాపీ ఫీల్ అయింది. అక్కడితో కాకుండా బిగ్ బాస్ ఎవరికి ఏ పోలింగ్ చెప్పాలో మీరు సెలెక్ట్ చేయండి అన్నాడు. అంతే ఇక్కడ నుంచి నైనిక అయితే తను ఏదో కొంచెం తన ఏదో రివెంజ్ సాడిజం అన్నట్టుగా కెరటన్ టీంకి జస్ట్ కుకింగ్ ఒకటి ఇచ్చి మిగిలిన అంతలేని వేరే టీం 5 ఉంటే అలా 5 మొత్తం అన్ని పనులు మిగిలిన అన్ని పనులు పెట్టేసింది. అక్కడికి వాళ్ళు షాక్ అయ్యారు కొద్దిగా, ఎందుకంటే 10 మంది చేసి పని వీళ్ళు 5 చేయాలి కదా, కనీసం ఇంకొక పనన్నా కెరటన్ టీంకి ఇచ్చుంటే బాగుంటుంది కదా అని. ఏంటో నేను షాక్ అయ్యాను, యశ్మి ఏంటి ఇలా చేసింది ఏంటి ఇలా కూడా చేస్తుందా అని. తర్వాత వచ్చి ప్రేరణ అక్కడి నుంచి మొదలుపెట్టింది. ఏంటి డస్ట్బిన్లోంచి డస్ట్ తీసి మళ్ళీ డస్ట్బిన్లో పడేయాల్సింది తీసి టేబుల్ మీద పెడదాం, అలాగే సద్దుని గొడిగిని తెచ్చి గ్రౌండ్లో పడేయడం, ఏంటి ఎలా పడేసారు సత్తలు కాదన్న ఇలాగ కొంచెం ఎక్కువగా చేసిన పనులు వాళ్ళు ఎంజాయ్ చేయడం కాకుండా పక్క వాళ్ళు పనులు పెట్టడం కోసం కావాలని ఉద్దేశంగా చేసినట్టుంది. తర్వాత అభినవన్కి తనంతటి దాన్ని కిచెన్లోకి వెళ్ళి ఆమ్లెట్ వేసుకున్నాడు. ఎవరు సీత వాళ్ళు నాకు గోల్ చేసే టైంలో ఆమ్లెట్ వేసుకుంటే నువ్వే క్లీన్ చేసేట్టే మేమెందుకు క్లీన్ చేస్తాం మీరు చేయాలని చెప్పి అభినవన్కి సీతకి క్రాక్ సీతకి గొడవ. క్రాక్ సీత భోజనం మానేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. క్లీన్ మిషన్ ఇక్కడ అభినవీను కొంచెం అతిగా అగ్రెసివ్గా మాట్లాడాడు. సరే అంటే వాళ్ళు కొంచెం అంతకుముందు ఫ్రెండ్లీగా కొంచెం చేసుకుంటున్నారు. మామూలుగా అదే మ్యాటర్ని కొంచెం నెమ్మదిగా కన్వే చేసుకోవచ్చు, కానీ కన్వే చేసుకోవడంలో కొంచెం గట్టిగా బేస్ వాయిస్ తోటి అరవడం ట్యాక్లు వేసుకోవడం ఇలాంటి వాటి వల్ల తన ఎమోషన్ అయిందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్కి వచ్చి నామినేషన్కి 5 ఉన్నారు. సోనియా, విష్ణుప్రియ, బేభక్త, మణికంఠ, పృథ్వీ. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే నామినేట్ అయ్యే వాళ్ళు 2 ఎక్కువగా పృథ్వీ, మణికంఠ ఉండవచ్చని అనుకుంటున్నాను. బేభక్త కూడా 50 ఛాన్స్. ఇప్పటికైతే సోనియా, విష్ణుప్రియ సేఫ్ ఏమో అని అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే కామెంట్